నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నల్లమల అటవీ ప్రాంతంలో పులుల గణన ప్రారంభమైంది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఫారెస్ట్ బయాలజిస్ట్ అధికారులు పరిశీలించారు. ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహించే అటవీ దినోత్సవం సందర్భంగా పులుల గణన నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నల్లమల అడవిలో వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కెమెరాల సహాయంతో పులుల గణన పూర్తి చేస్తామన్నారు. ఈరోజు కొల్లాపూర్ రేంజ్ పరిధిలో మేము టైగర్ యొక్క గణన ఎలా ఉంటుందని మేము ఫేజ్ 4 మానిటరింగ్లో భాగంగా చేస్తున్నాము. ఎవ్రీ 2 స్క్వేర్ కిలోమీటర్ గ్రిడ్లో మేము కెమెరా పెట్టాము ఎంటైర్ కొల్లాపూర్ రేంజ్లో. సో ఈరోజు కొన్ని మేము కెమెరాలు చెక్ చేయడం జరిగింది. వీటి యొక్క పూర్తి వివరాలు అంటే ఎన్ని పులులు ఉన్నాయి ఈ కొల్లాపూర్ రేంజ్లో, అదేవిధంగా ఎంటైర్ అమరావతి టైగర్ రిజర్వ్లో అనేది మే 1 వీక్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మన కొల్లాపూర్లో 9 పులులను మేము కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించాము. సో పులుల యొక్క గణన బాగానే పెరుగుతున్నాయి మన కొల్లాపూర్ రేంజ్లో. రెగ్యులర్ మానిటరింగ్లో భాగంగా ఒక ఆడపులికి 2 కొత్త పిల్లలు కూడా మేము గుర్తించాము. అవి ఇప్పుడు ఈ దీంట్లో కూడా క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చూస్తున్నామంటే ప్రతి సంవత్సరము ఎన్ని పులులు పెరుగుతున్నాయి, ఎన్ని పులులు కనబడతలేవు, ఎన్ని పిల్లలు పుట్టినవి, ఎన్ని చనిపోయినాయి నిర్ధారణ చేసుకోవడానికి, న్యాచురల్గా ఎన్ని చనిపోయినాయని తెలుసుకోవడానికి ఇది కంపల్సరీ గణన జరుగుతుంది. ఇది టైగర్ ప్రాజెక్ట్ టైగర్ల పరిధిలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇది 3వ బ్లాక్లో జరుగుతుంది. 4వ బ్లాక్ వచ్చేసి నాగార్జున సాగర్ నల్గొండ డిస్టిక్లో 4వ బ్లాక్ ఉన్నది. ఇప్పుడు మనలో బోరిందర్ ఈ కోర్సు ఉన్నది. కానీ పులుల సంఖ్య మనకు మొత్తం ఏటీఆర్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి కంపల్సరీగా మనకు ఏప్రిల్ వరకు అయితే టైం జరుగుతుంది. ఏప్రిల్లో మనకు దాని యొక్క చారలు, దాని యొక్క పద్మార్క్స్, ప్రతి ఒక్క పులికి దాని యొక్క చారలు అనేది యూనిక్గా ఉంటాయి. యూనిక్గా అంటే ఒక పులి చార ఒక పులితో ఎప్పటికి కూడా మ్యాచ్ కాదు, ఏదో విధంగా మనకు అక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు డేటాబేస్ అంటే అన్ని పులుల ఫొటోస్ లెఫ్ట్ అండ్ రైట్ వేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి క్రోడీకరించి ఎన్ని పులులు ఉన్నాయి అన్నది మనకు యూనిక్గా ఉన్న దాని యొక్క స్ట్రైప్స్ తోని తెలుసుకొని మనకు తర్వాత ఒక బులెటిన్ అనేది విడుదల చేస్తారు. అది రిపోర్ట్